వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న అంబాసిడర్ ఛానల్. ఇవాళ వీడియోలో శని రాహుల వల్ల ఏర్పడే మహాశక్తి యోగం అనే అంశంపై ఒక అవగాహన. జ్యోతిష శాస్త్రంలో 2 గ్రహాల కలయికను యోగంగా పేర్కొంటారు. ఇందులో మంచి యోగాలు అనేకం ఉంటాయి, చెడు యోగాలు కూడా ఉంటాయి. యోగాలను ఇష్టపడని మానవుడు ఉండడు. మంచి యోగాలుంటే జీవితం ముందుకు సాఫీగా సాగిపోతుందని, అభివృద్ధి ఉంటుందని ఒక జాతకాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే తెలిసిపోతుంది. అయితే పాపగ్రహాలైన శని రాహువులు ఒక జాతకునికి అవసరం లేనివన్నీ ఇచ్చి కష్టాల పాలు చేయడంలో స్పెషలిస్టులని పేర్కొన్న వీళ్ళిద్దరూ ఒక భారీ విజయాన్ని సాధించే యోగాన్ని కూడా ఇవ్వడం ఆశ్చర్యకరమైన విషయం. ఏ జాతకంలోనైనా శని రాహువులు క్లోజ్ కంజంక్షన్లో ఉండకుండా రాశికి 12వ స్థానంలో ఉంటే, అంటే చంద్రునికి 12వ స్థానంలో ఉండడం అని అర్థం. ఇలా ఉన్న శని రాహువులను బుధుడు, గురువు, శుక్రుడు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు వీక్షిస్తుంటే జాతకునికి మహాశక్తి యోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ యోగం శని రాహువుల వల్ల ఏర్పడుతుంది. ఇందులో శని వార్షిక గ్రహం, రాహు కూడా వార్షిక గ్రహమే. ఉదాహరణకు తులారాశిలో వీళ్ళిద్దరి కలయిక ఏర్పడింది అనుకోండి. ఆ సమయంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందులో బుధుడు, గురువు, శుక్రుడు మేషంలో ఉండి వీక్షించాలి, లేదా ఎవరైనా ఒకరు లేదా ఇద్దరి వీక్షణ వీళ్ళపై ఉండాలి. ముఖ్యమైన పాయింట్, మీ రాశికి 12వ స్థానంలో శని రాహువులు 5 డిగ్రీలకు పై ఎంత డిస్టెన్స్ ఉంటే అంత మంచిది అన్న విషయం గుర్తుంచుకోవాలి. మరొక ఉదాహరణ, మీది కర్కాటక లగ్నం, మిథున రాశి అనుకోండి. రాశికి 12వ స్థానమైన వృషభంలో శని రాహువులు ఉన్నారు. ఈ వృషభ రాశిని కన్యలో ఉన్న గురు భగవానుడు వీక్షించడం, వృశ్చికంలో ఉన్న శుక్ర బుధులు వీక్షించడం వల్ల ఇది మొదటి తరహా యోగంగా ఏర్పడుతుంది. ఈ మహాశక్తి యోగం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే, రాజకీయ శక్తి, అధికారం, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత పదవులు, ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వ కాంట్రాక్ట్ల వల్ల ఆదాయం, లాభం పొందడం, అధికార శక్తి కలిగి ఉండడం, అధికారంలో ఉన్న వారికి బినామీలుగా మారడం లాంటి ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. ఈ రాహువు మరియు శని వ్యతిరేక గ్రహాలు అయినప్పటికీ వీళ్ళు చంద్రునికి 12వ స్థానంలో ఉండి సహజ శుభగ్రహాలైన బుధ, శుక్ర, గురువులతో సంబంధం ఏర్పడినప్పుడు ఇంకా ఈ గ్రహాలు స్వంత రాశి ఉచ్చస్థానం అనే స్థితిలో ఉంటే ఇంకా అదనంగా అద్భుత ఫలితాలను ఇస్తారు. ఇంకొక ఉదాహరణ చూద్దాము. మీరు ఒక కుంభరాశి, రాశికి 12వ స్థానంలో శని రాహువులు ఉన్నారు. ఇక్కడ శని స్వంత రాశి అనే స్థితిలో ఉంటారు. ఈ శని రాహువులను కర్కాటకంలో ఉన్న ఉచ్చ గురువు వీక్షించడం వల్ల మొదటి తరహా మహాశక్తి యోగం ఏర్పడుతుంది. ఈ గ్రహాలు మిమ్మల్ని చాలా శక్తి కలిగిన వ్యక్తులుగా సృష్టిస్తాయి. ఉచ్చ గురువు యొక్క వీక్షణ కలిగిన శని రాహువులు, ఇక్కడ శని రాహువులు క్లోజ్ కంజంక్షన్లో ఉండకూడదు అనేది అండర్లైన్ చేసుకోండి. అప్పుడు శని రాహువులు క్లోజ్ డిగ్రీలలో కాకుండా 5 డిగ్రీలకు పై ఒక స్థానంలో కలిసి ఉండాలనేది మొదటి రూల్. రెండవది, వీళ్ళిద్దరి కలయిక చంద్రునికి 12వ స్థానంలో ఏర్పడాలి. ఇంకా వీళ్ళున్న స్థానానికి నేరుగా 7వ స్థానంలో బుధుడు, శుక్రుడు లేదా గురువు ఉండాలి. తర్వాత గురు భగవానునికి మాత్రమే ప్రత్యేక వీక్షణలు ఉంటాయి కాబట్టి బలమైన స్థితిలో వేరే ఎక్కడి నుండి వీక్షించినా గురువు చాలా ప్రత్యేకం. ఇప్పుడు గురు భగవానుని వీక్షణకు సంబంధించిన మరొక ఉదాహరణ, ఒకరు కర్కాటక రాశి, రాశికి 12వ స్థానంలో అంటే మిథునంలో శని రాహువులు ఒకరికొకరు 10 డిగ్రీల దూరం కలిగి ఉన్నారు. గురు భగవానుడు ధనుస్సులో ఉండి వీక్షించిన, కుంభంలో ఉండి వీక్షించిన, ధనుస్సులో బుధ శుక్రులు ఉండి వీక్షించిన మహాశక్తి యోగం యాక్టివేట్ అవుతుంది.
ఈ యోగానికి 6 గ్రహాల సంబంధం కలిగి ఉంటుంది. చంద్రుడున్న రాశికి 12వ స్థానంలో శని రాహువులు, వీళ్ళున్న స్థానానికి 7వ స్థానంలో అంటే 6వ స్థానంలో సహజ శుభగ్రహాలైన గురువు, శుక్రుడు, బుధుల వీక్షణ ఉండాలి, లేదా ఇరువురి వీక్షణ లేదా ఒకరి వీక్షణ అయినా ఉండాలి. అటువైపు శని రాహువులు బలంగా ఉండి ఇటువైపు గ్రహాలు కూడా బలంగా ఉంటే అత్యంత అద్భుతమైన మహాశక్తి యోగం ఏర్పడుతుంది. ఇక్కడ లగ్నాన్ని పరిగణలోనికి తీసుకోకుండా రాశి ఆధారంగా ఈ యోగం పనిచేయడం వలన 36 సంవత్సరాల తరువాత ఈ యోగం పనిచేస్తుంది. 40 సంవత్సరాల వయస్సులో ఫుల్ పవర్లో ఉంటుంది. రాజకీయ అధికారం, హోదా, ఉన్నత స్థాయి మొదలైన వాటిని పొందడానికి మీరు మధ్యమ వయస్సుకు చేరుకోవాలి అనేది మీరు మర్చిపోకూడదు. సో మహాశక్తి యోగం ఏం చేస్తుందంటే మిమ్మల్ని రాజకీయ పరంగా గొప్ప పేరు, కీర్తిని గడించేట్లు చేస్తుంది. అధికార వర్గంతో సంబంధం ఏర్పడేట్లు చేస్తుంది. జీవితం మంచి మార్గంలో వెళ్ళేట్లు చేస్తుంది. ఆర్థికంగా గొప్ప విజయాన్నిస్తుంది. ఆలయ ధర్మకర్తలుగా ఉండి మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. అధికార పదవుల్లో ఉన్న వాళ్ళ సంబంధం ద్వారా మీరు కూడా అధికార పదవులను పొందేవారుగా చేస్తుంది. ఒక మిడిల్ ఏజ్ వరకు సాధారణ జీవితమే అయినా గొప్ప విజయం మీ వెంట ఉంటుంది. ఇతరులచే గౌరవింపబడే ఉన్నత స్థానానికి తీసుకుని వెళుతుంది. రాజకీయాలలో పాల్గొనే ముందు ఈ మహాశక్తి యోగం ఉందో లేదో అని పరిశీలించి మీరు ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.